తెలుగుదేశ రథంలోన గొట్టిపాటి లక్ష్మి, మనదర్శి ప్రాంతానికి మరో ఝాన్సీ లక్ష్మి. తెలుగుదేశ రథంలో మరి దక్కుతుంది. ఈరోజు మన పిల్లలు మరి ఎక్కడో పక్క రాష్ట్రాలకు పోయి ఉద్యోగం చేసుకునేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి పోవాలంటే మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉందని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఎన్ఎస్పీ అగ్రహారం గతంలో తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి కూడా అటు మా తల్లి గారు కానీ, అటు నారాయణ స్వామి గారు కానీ, ఇంకా మిగతా పోటీ చేసినటువంటి మరి నేను కానీ ఎప్పుడు పోటీ చేసినా కానీ ఈ యొక్క గ్రామంలో అత్యధిక మెజార్టీతోటి మరి వస్తూ ఉండేది. అదే విధానాన్ని రేపు అంటే వచ్చే మరి 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా గతంలో ఏ విధంగా మన ఎన్ఎస్పీ అగ్రహారం ఉందో అదే విధంగా మరి రేపు మీరు ఓట్ల రూపంలో మరి అటు ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు అభ్యర్థులకి మరి యొక్క మరి ఈ యొక్క ఎన్ఎస్పీ అగ్రహారంలో అత్యధిక మెజార్టీ తెప్పించవలసిందిగా మరి కోరుతున్నాం. అందులో మనకు వచ్చింది కూడా సైకిల్ గుర్తు, అటు ఎమ్మెల్యే ఎంపీ రెండు కూడా సైకిల్ గుర్తు పైన ఉంది. కాబట్టి మీ అందరూ కూడా సైకిల్ గుర్తు పైన ఓటు వేసి అత్యధిక మెజార్టీని గతంలో ఏ విధంగా మరి ఎన్ఎస్పీ అగ్రహారంలో తెలుగుదేశానికి పంచుకోవడం ఉంది, అదేవిధంగా రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో కూడా అదే విధంగా మరి మీరు సైకిల్ గుర్తుకు వేయించి అత్యధిక మెజార్టీ తోటి అటు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు మన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గారు మాట్లాడతారు. అగ్రహారం గ్రామ పెద్దలకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ నా వెంట నడుస్తూ ఉన్నారు, ఎంతో అభిమానం చూపిస్తున్నారు. నేను దర్శి నియోజకవర్గానికి కొత్త అయినా మీరెప్పుడు నన్ను కొత్త అభ్యర్థిగా చూడలేదు. మీ ఇంటి అమ్మాయిగా ఆదరిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒక మహిళా సైన్యం కనిపిస్తున్నారు. సాటి మహిళను గెలిపించుకోవాలని కసితో ఉన్నారు అందరూ. ప్రత్యర్థి నా మీద ఎన్ని విమర్శలు చేసినా, వారి కార్యకర్తలు నాకు ఎన్ని విమర్శలు చేసినా, వారికి విమర్శించే జనం వారి వెంట ఉంటే నా వెంట ప్రేమించే ప్రజలు ఉన్నారు. ప్రజలే నా బలం, ప్రజలే నా బలం, ప్రజలే నా ధైర్యం. మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మాటిస్తున్నాను. మీకు ఇక్కడ ఏ సమస్య ఉన్నా మీరు నన్ను నేరుగా వచ్చి మా ఇంటి దగ్గర కలవచ్చు. మీకు నాకు మధ్య ఒక ఫోన్ కాల్ మాత్రమే దూరం అని నేను మీ అందరికీ చెప్తున్నాను. సాగునీటి సమస్యలున్నా, విద్యా అవకాశాలు లేవు, మంచి హాస్పిటల్ లేదు, బస్సు ట్రైన్లు లేవు, ఏ ఇబ్బంది ఉన్నా నేను అన్నిటికీ నా వంతు కృషి చేసి దర్శి దిశ మార్చడానికి ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను. నెక్స్ట్ 10 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను. మీ అందరూ ఇదే ఉత్సాహాన్ని మే 13 వరకు కొనసాగించి మహిళా పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి. రైతు పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి. పేదల పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి. సైకిల్ గుర్తుకు మీ ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. ఎప్పుడు మీకు ఇక్కడే నేను అందుబాటులో ఉంటాను. ఇక్కడ ప్రచారంలో నాతో పాటు పాల్గొన్న పాపారావు అంకుల్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. అందరూ కలిసి ఓటు అనే ఆయుధంతో యుద్ధం చేయాలి. ముఖ్యంగా మహిళలు మీరంతా మీ ఇంట్లో వాళ్ళతో గొడవలు పడి ఎక్స్ట్రా ఓట్లు వేపియాలి. మనదర్శి ప్రాంతానికి మరో ఝాన్సీ లక్ష్మి, జెండాపై కపిరాజు, గొట్టిపాటి హనుమంతుగా, గుండె నిండా నందమూరి ఆవేశమే తన గొంతుగా, చంద్రబాబు ఆదేశం పాటించుటే తన వంతుగా, తరలింది నడుం కట్టి అపర రుద్రమాంబలా. గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని, గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని, గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా.
గొట్టిపాటి నరసయ్య పౌరుష వారసురాలు, గొట్టిపాటి రవి చిన్నాన్నే కత్తిడాలు, కడియాల లలిత సాగర్ కట్టుకున్న ఇల్లాలు, ఎన్నికరణ రంగం. విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జన సైనికుల శక్తి ఉంది, బీజేపీ సహకారం ఉంది. రాష్ట్రం బాగుండాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. కూటమి ప్రభుత్వాన్ని ఆదరించండి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి. మహిళలకు రక్షణ ఉండాలన్నా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి. ఒకసారి మన సూపర్ సిక్స్ పూర్తి చేస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3,000, మహిళలకు ప్రతి నెల 1,500. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే వారికి ప్రతి ఒక్కరికి 1,500 వస్తుంది. రైతులకు విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అది వర్తిస్తుంది. బీసీలకు రక్షణ చట్టం, పెన్షన్ 4,000 పెంచారు. ఏప్రిల్, మే, జూన్ లో పెంచిన పెన్షన్ ని జూలైలో కలిపి 7,000గా ఇస్తారు. మీ అందరికీ ఒక ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి ఈ అవినీతి పాలనని తిప్పి అభివృద్ధి పాలనని గెలిపించండి. నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. ఎప్పుడూ మీకు ఇక్కడే అండగా ఉంటాను, అందుబాటులో ఉంటానని మాటిస్తున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రైతానులు సైకోలు మన జోలికి రాకుండా, అవినీతి మన దర్శి తొలి మేరలో లేకుండా కాపలాగా ఉంటుంది కాళికమ్మ మరో రూపు పోలే రమ్మలా. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని గెలిపిద్దాం, మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని గెలిపిద్దాం, మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. కన్న తల్లి మనసు ఉన్న చెల్లి లాంటి ప్రేమ మన పల్లెకు పసుపు. నేను దర్శి నియోజకవర్గానికి కొత్త అభ్యర్థినైనా మీరెప్పుడు నన్ను కొత్తగా చూడలేదు. నన్ను ఎంతో బాగా మీ ఇంటి అమ్మాయిలాగా ఆదరిస్తున్నారు. మీ అభిమానం నేను ఎప్పుడు మర్చిపోను. అభివృద్ధి రూపంలో రుణం తీర్చుకుంటాను. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన సైనికుల శక్తి ఉంది, బీజేపీ సహకారం ఉంది. ఈ 2024 ఎలక్షన్ చాలా కీలకం. నేను మీకు ఎమ్మెల్యేగా వస్తాను, మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు ఎంపీగా వస్తారు. ఎన్నడూ చూడని అభివృద్ధి నెక్స్ట్ 10 ఏళ్లలో మనం చూస్తున్నాము. మీరు ఎప్పుడైనా మా ఇంటి దగ్గరికి రావచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు. మీకు నాకు మధ్య ఒక ఫోన్ కాల్ మాత్రమే దూరం అని గుర్తుపెట్టుకోండి. ఇదే ఉత్సాహం, మీరు ఈ మార్పుని, ఈ ఉత్సాహాన్ని మాటల రూపంలో కాకుండా ఓటు రూపంలో చూపించి మే 13వ తారీఖు సైకిల్ గుర్తుకు ఓటేసి బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం, బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం. సైకిల్ సైకిల్. మీకు ఇక్కడ రోడ్ సమస్య ఉన్నా, తాగునీటి సమస్య ఉన్నా ప్రతి ఒక్కటి ఒక ప్రణాళిక ప్రకారం పరిష్కార మార్గం చూద్దాము. అన్నిటికీ నేను మాటిస్తున్నాను, అందుబాటులో ఉంటాను. సాగునీటి సమస్యలైనా, మెరుగైన విద్యా అవకాశాలైనా, వైద్య సదుపాయాలైనా, రవాణా రంగమైనా దర్శి దిశ మారుద్దాము. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. లక్ష్మీ ఇక ధీమా చంద్రబాబు మేనిఫెస్టోలో చేసిన ప్రతిభాస తీర్చగలిగే గొట్టిపాటి లక్ష్మే మన భరోసా. ఎవరి కంట తడి అయినా, ఎవరి గుండె గాయమైన వెనువెంటనే స్పందించి తన సాయం అందించి ప్రజల నాడి తెలిసిన ప్రజా వైద్యురాలిగా, ప్రజలే తన దేవుళ్ళని ప్రతి ఊరికి వస్తున్నది యువ నాయకురాలులా. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని గెలిపిద్దాం.
మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా తెలుగుదేశ రథంలోన గొట్టిపాటి లక్ష్మి మనదర్శి ప్రాంతానికి మరో ఝాన్సీ లక్ష్మి తెలుగుదేశ రథంలోన గొట్టిపాటి లక్ష్మి మనదర్శి ప్రాంతానికి మరో ఝాన్సీ లక్ష్మి జెండాపై కపిరాజు గొట్టిపాటి హనుమంతుగా గుండె నిండా నందమూరి ఆవేశమే తన గొంతు. మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఈ 5 ఏళ్ల పాలన చూశారు. ఎంతో మంది ఇబ్బందులకు గురయ్యారు. ప్రజాస్వామ్యంలో మనకి ప్రశ్నించే హక్కు ఉంది, కానీ ప్రశ్నిస్తే కొట్టడం, కేసులు పెట్టడం చూసారు. ఈ 5 ఏళ్ల పాలన మనకి ఒక స్వేచ్ఛ పాలన ఉండాలన్నా, అభివృద్ధి ఉండాలన్నా, ఆత్మాభిమానంతో ఉండాలన్నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకుందాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాము. ఒకసారి నేను మన సూపర్ 6 పథకాలను గుర్తు చేస్తున్నాను. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3,000, రైతులకు 20,000 ఆర్థిక సహాయం, చదువుకునే ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు, మహిళలకు నెలకు 1,500 రూపాయలు, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, బీసీ రక్షణ చట్టం, పెన్షన్ 4,000 రూపాయలు. ఈ 3 నెలలు పెంచింది, జూలైలో 7,000 ఇస్తారు. అంతేకాకుండా మొన్న మనం బ్రహ్మాండమైన మేనిఫెస్టోని చూశారు. ఉచిత ఇసుక, పెళ్లి కానుకలు మొదలవుతాయి, విదేశీ విద్య పునరుద్ధరిస్తారు, అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తారు. ఇలాంటి ఒక ప్రజా సంక్షేమ పాలన కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. నేను దర్శి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మాటిస్తున్నాను. ఇక్కడికి ఏదో 4 మాటలు చెప్పి ఓట్లు అడగడానికి రాలేదు, మీతో పాటు కలిసి ఉండడానికి వచ్చాను. ఒక్కసారి నమ్మి అందరూ ఆశీర్వదించండి. జై చంద్రబాబు గారు, జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జై మోడీ. చంద్రబాబు ఆదేశం పాటించుటే తన వంతుగా తరలింది నడుం కట్టి అపర రుద్రమాంబలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, ఇలా ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వారి వర్గం వారినే రాజకీయ పెద్దలుగా ఉంచారు, మీకు అందరికీ తెలుసు. అంతేకాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి బీసీలకు. 50 ఏళ్లకే పెన్షన్ 4,000 వస్తుంది. సబ్సిడీ ప్లాన్ ద్వారా 1,50,000 కోట్లు ఖర్చు చేస్తారు. కులగణన, చట్ట నిర్వహణ అన్నీ ఉంటాయి. మీకు విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అన్నీ పునరుద్ధరిస్తాము. మనకున్న సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ రావాలంటే మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. బీసీలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించండి. బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించండి. బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం. సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఒక్కసారి నమ్మి గెలిపించండి. నెక్స్ట్ 10 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాము. దర్శిని ప్రకాశం జిల్లా మార్గదర్శిగా మార్చి చూపిస్తాము. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ధీమా చంద్రబాబు మేనిఫెస్టోలో చేసిన ప్రతిభాస తీర్చగలిగే గొట్టిపాటి లక్ష్మే మన భరోసా. ఎవరి కంట తడి అయినా, ఎవరి గుండె గాయమైన వెనువెంటనే స్పందించి తన సాయం అందించి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, మహిళలకు, అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నేను చాలామంది ఆర్యవైశ్య కుటుంబాలని కలిశాను ప్రచారంలో. నన్ను ఎంతో బాగా వాళ్ళ ఇంటి అమ్మాయిగా ఆహ్వానించి పసుపు పొంకలు పెట్టి ఘనంగా వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆర్య అంటేనే గొప్ప వంశస్థులు అని అర్థం. ఆర్య వంశులకు సౌమ్యులని, మంచి దైవభక్తి కలవాలని పేరుంది.
చాలా అన్నదాన క్షేత్రాలు కూడా నడిపారు. వ్యాపారమే వృత్తిగా జీవిస్తున్నారు చాలా మంది. ప్రస్తుత ప్రభుత్వంలో వ్యాపారులకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ట్యాక్స్ రూపంలో. అలా కాకుండా కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. నేను మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, అలాగే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడూ ప్రజా సేవలోనే ఉన్నాము. అవినీతి సంపాదన అంటూ లేదు, ఒక అవినీతి ఆరోపణ లేదు మా మీద. మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే మనస్తత్వంతో లేము. ఆస్తులు రాజకీయాల్లో పోగొట్టుకున్నామే కానీ ఏనాడు రాజకీయాల్లో ఆస్తులు సంపాదించుకున్న కుటుంబం కాదు. రేపు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం. పవన్ కళ్యాణ్ గారి సహకారం ఉంటుంది, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారం ఉంటుంది. వ్యాపారస్తులకు అండగా ఉంటామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఎలాంటి ట్యాక్స్లు ఉండవు, ఇబ్బందులు ఉండవు. కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ అధికారిక కార్యక్రమంగా చేపడతాము. నేను ఇక్కడికి మీ ఇంటి అమ్మాయిగా వచ్చాను. ఒక్కసారి నమ్మి ఆశీర్వదించండి. నేను ఎప్పుడూ మీ సహకారం మాకెట్లా అవసరమో అలాగే మా సహకారం మీకు ఎల్లవేళలా ఉంటుందని నేను మాటిస్తున్నాను. మీ అందరూ మీ అమ్మాయిగా ఆదరించి మమ్మల్ని గెలిపించండి. మోడల్ స్కూల్, పాలిటెక్నిక్ కాలేజ్, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి 24 గంటలు వచ్చే విధంగా ఏర్పాటు. భూమి హక్కు మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాము. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. ఇక్కడికి వచ్చిన పెద్దలు మా మామయ్య గారు కడియాల వెంకటేశ్వరరావు గారికి, నారపశెట్టి పాపారావు గారికి, పల్లపోతు వెంకటేశ్వర్లు గారికి, జల్లం సుబ్రహ్మణ్యం గారికి, నాగేశ్వరరావు గారికి, కొల్లేపల్లి లక్ష్మీనారాయణ గారికి, నందిసిల్ నాగరాజు గారికి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం మహిళలందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. గుప్తా అంకుల్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సుబ్రహ్మణ్యం గారికి ప్రజల నాడి తెలిసిన ప్రజా వైద్యురాలిగా, ప్రజలే తన దేవుళ్ళని ప్రతి ఊరికి వస్తున్నది యువ నాయకురాలులా. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని, గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని, గెలిపిద్దాం